సీతాలక్ష్మణ సంశోభి పార్యాయ పరమాత్మనే నమః పట్టాభిషిక్తాయ రామాయ పన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. రావణ సంహారం జరిగింది. రాముని యొక్క ఆగ్రహాన్ని తగ్గించుకున్నాడు. రాముడు ప్రసన్న వదనంతో తన ధనుర్బాణాలను కవచాన్ని తీసి పక్కన పెట్టాడు. యుద్ధం పరిసమాప్తి కావడంతో దేవతలు ఆకాశం నుండి తమ స్వస్థానాలకి తిరిగి వెళ్ళిపోయారు. వెళుతూ వాళ్ళు అమిత సంతృప్తితోటి శ్రీరాముని మహిమల్ని గానం చేశారు. మాతలి రాముని నుండి సముచిత సత్కారాలను స్వీకరించి తిరిగి వెళ్ళడానికి అనుమతి పొందాడు. ఇంద్రుని రథంపై ఆకాశాన్ని అధిరోహించి స్వర్గరాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇంద్రుని రథసారథి మాతలి. ఇంకా విభీషణుడికి పట్టాభిషేక మహోత్సవం జరిపించాలి అని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడిని ఆదేశించాడు. సరే, లక్ష్మణుడు కూడా వానర ముఖ్యులకు స్వర్ణ కలశాలనిచ్చి శీఘ్రమే చతుస్సముద్రాల నుండి జలాన్ని తీసుకుని రమ్మని ఆదేశించాడు. లక్ష్మణుడు వైదిక ధర్మశాస్త్రాల ఆదేశాలకు అనుగుణంగా పట్టాభిషేక మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించాడు. లంకాపుర వాసులంతా కూడా పూజాద్రవ్యాల కానుకలతోటి యజ్ఞశాలకు వచ్చారు. ఆ కానుకల్ని స్వీకరించిన తరువాత విభీషణుడు వాటిని రామునికి సమర్పించాడు. రాముడు హనుమంతునితోటి చెప్తున్నాడు, దయచేసి వెళ్ళి సీత ఎలా ఉందో విచారించు. నేను రావణుడిని వధించానని ఆమెకు తెలియజెయ్యి. ఆమె నా కోసం ఏదైనా సందేశం ఇస్తే తీసుకుని తిరిగిరా అని చెప్పాడు. అందరితోటి ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో రాముడు మనం గమనించుకోవాలి. ఇది ఒక కథలాగా తెలుసుకుంటే మన జీవితాల్లో ఆ సంస్కారాలు నిలబడవు. రాముని జీవితం, రాముని ఆచరణ మనకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అలాగా శ్రద్ధతోటి రామాయణాన్ని శ్రవణం చెయ్యాలి. హనుమంతుడు రాముని ఆదేశం ప్రకారం అశోకవనానికి వెళ్ళాడు. అప్పటికి భయంకర రాక్షస స్త్రీల చేత పరివేష్టించబడి ఉన్న దుఃఖ తప్తత అయి ఉన్నటువంటి సీతను చూశాడు. వినయపూర్వకంగా ఆమె ఎదుట నిలబడి హనుమంతుడు, అమ్మా, నీ భర్త నీకు ఈ సందేశాన్ని అందజేయమని నన్ను పంపించాడు తల్లి. నిద్ర లేకుండా ఎన్నో మాసాలు గడిచిన మీదట నిన్ను విముక్తి చేస్తానన్న నా శపథాన్ని నేను నెరవేర్చాను. నీ పీడకుడైనటువంటి రాక్షసుణ్ణి చంపేశాను. నీ ఆందోళనను నీవు ఇంకా వదిలిపెట్టచ్చు అని చెప్పాడు. రావణుని మరణ వార్తను, రాముని క్షేమ వార్తను విన్నది సీతమ్మ ఆనందంతో వివశురాలై అసలు మాటలే రాలేదామెకి. సమాధానమేమీ చెప్పలేదేమ్మా అని హనుమంతుడు ఆమెను అడుగుతుంటే, హనుమా, నేను ఆనందాతిశయంతో మాట్లాడలేకుండా ఉన్నాను నాయనా. ఎంతటి స్వర్ణం కన్నా, రత్నరాసుల కన్నా నీవిప్పుడు నాకు చెప్పిన విషయం అపరిమితమైన ఆనందాన్ని, ఎంతో విలువను ఇస్తున్నాయి అని సీత ఆనందంతో హనుమంతుణ్ణి ఆశీర్వదించింది. హనుమంతుడు నమస్కారం చేస్తూ, అమ్మా,
నీవు కోరినట్లయితే నిన్ను ఇంతకాలంగా హింసించిన ఈ భయంకర రాక్షస స్త్రీలనందరినీ నేను వధించేస్తాను. నిజం చెప్పాలంటే నీవు పడిన బాధలకన్నిటికీ ప్రతీకారం చేయడం నాకు అమితానందాన్ని కలిగిస్తుంది తల్లి. నీ అనుమతి కోసం మాత్రమే నేను నిరీక్షిస్తున్నాను అని చెప్పాడు. సీతమ్మ దయార్ద్ర హృదయంతో చెప్తోంది, వీళ్ళంతా తమ రాజు యొక్క ఆదేశాలను మాత్రమే పాటించారు. వీళ్ళని ఎందుకు హింసించటం? నేను పడిన బాధలన్నీ నా పూర్వకృత దుష్కర్మల ఫలితం హనుమా. ఈ రాక్షస స్త్రీలు విధి చేతిలోని సాధనాలుగా మాత్రమే వ్యవహరించారు. మహాపురుషుడైన వాడు తన పట్ల ఇతరులు చేసిన అపచారాలు ఎన్నటికీ పరిగణలోకి తీసుకోడు నాయనా. నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుకు ప్రతిగా కీడు చేయరాదన్న వ్రతానికి అతడు బద్ధుడై ఉంటాడు. అటువంటి వాడే ధర్మపరుడు అనిపించుకుంటాడు. నేను దాన్నే అనుసరిస్తాను. ఒక విషయం నువ్వు వినే ఉంటావు. ఒకప్పుడు ఒక వేటగాడిని ఒక వ్యాఘ్రం తరుముకుంటూ వచ్చింది. తప్పించుకునే ప్రయత్నంలో అతడు ఒక మహావృక్షాన్ని ఎక్కేశాడు. అయితే ఆ వృక్ష శాఖలపైన ఒక భల్లూకం కూర్చొని సేదతీరుతూ ఉంది. ఆ భల్లూకాన్ని చూసిన వ్యాఘ్రం దానితో చెప్తోంది, భల్లూకమా, ఈ వేటగాడు నీకు నాకు కూడా శత్రువే కదా. నీవు వాడిని వృక్షం మీద నుండి కిందకి పడదోసావంటే నేను వాడిని భక్షించేస్తాను అని చెప్పింది. అయితే అందుకు భల్లూకం చెప్తోంది, ఈ వేటగాడు నా ఇంట్లో ఆశ్రయం పొందడానికి వచ్చాడు. నేను అతనికి ఏ విధంగా హాని చేస్తాను చెప్పు? అలా చేయటం అధర్మం కాదంటావా అని అడుగుతోంది. ఈ మాటలు చెప్పి భల్లూకం నిద్రపోయింది. అయితే ఆ వ్యాఘ్రం వేటగాడితోటి, నీవు ఆ భల్లూకాన్ని గనక వృక్షం మీద నుంచి పడదోస్తే నేను దానిని భక్షిస్తాను, నీకేమీ హాని చెయ్యను కదా, వాగ్దానం చేస్తున్నాను అని చెప్పిందట. వ్యాఘ్రముని చెప్పిన మాటలకు ప్రలోభపడ్డాడు వేటగాడు. నిద్రిస్తున్న భల్లూకాన్ని కిందకు తోసేశాడు. అయితే పడిపోతూ ఉన్న భల్లూకం మరొక వృక్షపు శాఖను పట్టుకొని ఆత్మరక్షణ చేసుకుంది. వ్యాఘ్రము భల్లూకంతో, ఈ వేటగాడు నిన్ను చంపాలని ప్రయత్నించాడు కదా, కాబట్టి నువ్వు ప్రతిక్రియగా వాడిని వృక్షం మీద నుంచి పడదోసేసాయి అని మళ్ళీ చెప్తోంది. అయితే ఆ వ్యాఘ్రం పదే పదే ఆ భల్లూకానికి ఇలా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ భల్లూకం తిరస్కరిస్తూ, ధర్మపరుడైనటువంటి వాడు ఎవడైనా సరే తన పట్ల అపచారం చేసిన వ్యక్తి యొక్క పాపాలను ఎన్నటికీ పరిగణలోకి తీసుకోడు. అందుకు బదులుగా ధర్మపరాయణులైన వారికి సదాచరణమే ఆభరణమని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. తన ధర్మాన్ని, తన స్వభావాన్ని నిలుపుకుంటాడు. ఎదుటి వాళ్ళ స్వభావానికి కక్ష కట్టి సాధింపు చర్యగా చెయ్యడు. తన స్వభావం ఏంటో ఆలోచిస్తాడు, తన ధర్మం ఏంటో ఆలోచిస్తాడు. భల్లూకం ఎంత ధర్మంగా ఉన్నదో అర్థమైందా హనుమా నీకు అని హనుమంతుడికి సీతమ్మ ఈ కథను గుర్తు చేసింది. జంతువైనా సరే వాటికి ఉన్నటువంటి నియతి చూడు. మనిషి అయినా సరే బుద్ధి విచక్షణ లేకపోతే వాడు చేసినటువంటి దుష్కర్మ చూడు. కాబట్టి ఎంత స్వభావంలో ధర్మాన్ని ఇమిడిపోవాలి, ధర్మ ప్రవర్తన మాత్రమే ఉండాలి. ఆ రాక్షసుల్ని వదిలేసేయి అని చెప్పింది సీతమ్మ. నేను చెప్పేది ఒక్కటే, అనన్య భక్తుల పట్ల సదా వాత్సల్యాన్ని కురిపించే ప్రేమమూర్తిగా ఖ్యాతిగాంచిన నా ప్రియ ప్రాణేశ్వరుడిని దర్శించడానికి నేను తహతహలాడుతున్నాను అని సీతమ్మ చెప్పింది. రామ లక్ష్మణులను ఈరోజే నీవు చూడటం తథ్యమమ్మా, నమ్ము. దయచేసి నేను వెళ్ళడానికి అనుమతిస్తే నీ సందేశాన్ని ఆలస్యం లేకుండా అందజేస్తాను అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు రాముని వద్దకు తిరిగి వచ్చాడు. సీతా సందేశాన్ని వివరించాడు. నిన్ను చూడాలని నిరంతరం తహతహలాడుతూ సీత ఎన్నో కష్టాలను భరించింది రామా, దయచేసి తక్షణమే అశోకవనానికి వెళ్ళు అంటూ సీతను కలుసుకోమని హనుమంతుడు రాముణ్ణి తొందరపెట్టాడు. ఆ విజ్ఞప్తిని విన్నాడు. రాముడి నయనాల నుండి అశ్రువులు జాలువారుతున్నాయి. ఆయన దృష్టిని
అవనతం చేసి విభీషణుడితోటి సీత స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణ భూషితురాలై నా ఎదుటకు తీసుకొని రావాలి అని ఆదేశించాడు. విభీషణుడు అశోకవనానికి వెళ్ళాడు. తన రాకను ఒక రాక్షస స్త్రీ ద్వారా సీతమ్మకు తెలియజేయమన్నాడు. ఆమెను వినయపూర్వకంగా సమీపించి, అమ్మా, రాముడు నిన్ను చూడాలని అభిలేషిస్తున్నాడు. దయచేసి నేను తెచ్చిన ఈ పల్లకిని అధిరోహించు. నీవు మంగళ స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణాలతోటి అలంకృతమై సముచితంగా సిద్ధమై ఉండాలని రాముడు అడుగుతున్నాడు అని నివేదించుకున్నాడు. సీతమ్మ స్నానానికి వెళ్ళింది. సుశోభనంగా వస్త్రధారణ చేసి వచ్చింది. ఆమెను పల్లకీలో ఉంచి రాముని ఎదుటికి తీసుకొని వచ్చాడు. ముందుగా విభీషణుడు రాముడిని సమీపించాడు. ప్రభువు ఆలోచన నిమగ్నుడై ఉన్నట్లుగా ఆయన శిరస్సు ఏదో ఊహించని విషయంగా ఆలోచిస్తున్నాడే అని కనిపించింది. అలా ఉండడం గమనించాడు. విభీషణుడు సీత రాకను గురించి కావాలనే తెలియచేశాడు. ఆమెను తక్షణమే తన ఎదుటకు తీసుకుని రమ్మని రాముడు అభ్యర్థించాడు. సహజమైన కుతూహలం వల్ల సీతను ఒక్కమారు చూద్దామని వానరులు గుంపులు గుంపులుగా వచ్చారు. విభీషణుడు అతడి సహాయకులు కలిసి వారిని వెనుకకు తొయ్యడం మొదలుపెట్టారు. పెద్ద కల్లోలమే చెలరేగింది అక్కడ. తన సేవకుల పట్ల గల దృఢమైన వాత్సల్యం కారణంగా రాముడు ఇది చూచి ఆగ్రహించి విభీషణుడితోటి, ఈ వానరులను వేధించద్దు విభీషణ. ఒక సాధ్విని ప్రతికూల సమయంలోనూ, యుద్ధంలోనూ, స్వయంవరంలోనూ, యజ్ఞశాలలోనూ, వివాహంలోనూ బహిరంగంగా చూడడంలో తప్పేమీ లేదు. అందువల్ల వానరులు సీతను చూడదలిస్తే వాళ్ళని చూడనివ్వు అని చెప్పాడు. రాముడు సీత పల్లకి దిగి నా ఎదుటికి నడిచి రానివ్వండి అని ఆదేశం కూడా జారీ చేశాడు. విభీషణుడు సీతను వెంటబెట్టుకుని వస్తున్నాడు. రాముడు ఆగ్రహించి ఉన్నాడని వానర ముఖ్యులు అర్థం చేసుకున్నారు. రాముడు కోపించి ఉండడమే కాకుండా కఠినమైనటువంటి గంభీరమైన ధోరణిలో ఉండి సీతను అందరి ముందు నడిపింపచేస్తున్నందుకు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సీత తనలోకి తాను ఒదిగిపోతున్నట్లుగా అమితమైన సిగ్గుతో రాముడిని సమీపిస్తుంది. తమ ప్రియతమ హృదయేశ్వరుణ్ణి చంద్రబింబం వంటి మనోహరమైన వదనాన్ని చూసిన తక్షణమే ఆమె బాధలన్నీ అంతరించి ఆమె యొక్క సహజ విరాజమానమైన తేజస్సు ఆమెకు తిరిగి వచ్చింది. తన ప్రియతముడిని కళ్ళారా చూడగలిగినందుకు ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది. పద్మమును బోలిన ఆమె ముఖంలో ఆనందం వ్యక్తమైంది. రాముని ధోరణి మరో విధంగా ఉంది. సీతమ్మ ఆనందాన్ని, రాముని ధోరణి మరో విధంగా ఉండడాన్ని అక్కడ ఉన్నటువంటి వానరులు, రాక్షసులు అందరూ గమనించారు. జనులు ఏమి అపనిందలు మోపుతారో అని భయం రాముని హృదయాన్ని పీడిస్తోంది. అందువలన ఆయన సీతమ్మను ఉద్దేశించి ఆగ్రహంతో, నిన్ను తిరిగి గెలుచుకుంటాననే నా శపథాన్ని నెరవేర్చుకున్నాను సీత. అలా నా గౌరవానికి రావణుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను. అయితే రాక్షస రాజును సంహరించడానికై నేను చేసిన మహాకృషి వాస్తవంగా నీకోసం కాదని, నా పరువు ప్రతిష్టలను, ఇక్ష్వాకు వంశపు కీర్తిని నిలబెట్టడం కోసమేనని నీవు అర్థం చేసుకోవాలి. సత్యం చెప్పాలంటే నా ఎదుట నీవు నిలవడం ఎంత మాత్రం సంతోషకరం కాదు. అందువల్ల నీవు కోరుకున్న చోటకి ఎక్కడికైనా సరే నీవు వెళ్ళడానికి నీకిప్పుడు అనుమతిస్తున్నాను. పరపురుషుని చేత ఆలింగనం చేసుకోబడిన లేదా పరుని ఇంట ఇంతటి దీర్ఘకాలం నివసించిన భార్యను సంస్కారవంతుడైన వ్యక్తి ఎవ్వడుగాని స్వీకరించడు. రావణుని చేత అనుభవించబడకుండా ఏ స్త్రీ కానీ ఇంతటి దీర్ఘకాలం అతడితో ఉండలేదనటంలో నాకు సంశయం ఎంత మాత్రం లేదు. రావణుడు నీ కోసం కామపీడితుడయ్యాడు. తనను ఎలా నిగ్రహించుకొని నిన్ను బలవంతంగా అనుభవించకుండా ఉంటాడు చెప్పు? రావణుడిని వధించి నేను నా గౌరవాన్ని తిరిగి పొందాను. కానీ నీ పట్ల ఇకపై సంగత్వం ఉంచుకోవలసిన
అగత్యమేమీ లేదు. ఇక నీవు నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛ నీకుంది. నీవు ఎక్కడికైనా వెళ్ళు అని రాముడు బాధగా, కాస్తంత కోపంగా మాటలు ఇలా మాట్లాడాడు. రాముని పలుకులను వింటోంది సీతమ్మకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమె శిరస్సు అవమానంతో వాలిపోయింది. అంతవరకు తన భర్త నుండి ప్రేమపూరితమైన వచనాలను మాత్రమే విన్నది. అట్లాంటి రాముని పలుకులు శరాల వలె ఆమెకి హృదయంలో నాటుకున్నాయి. బోరున విలపించింది. అసంఖ్యాకులైన సాక్షుల ముందు తాను నిలిచి ఉన్నందున తన భర్త యొక్క నిందావాక్యాలను భరించడం చాలా కష్టంగా భావించింది. అయినా సరే తన కన్నీటిని తుడుచుకొని తడబడుతున్న కంఠస్వరంతో సీత బదులిస్తూ, ఇంత బాధ్యతారహితంగా నా గురించి మాట్లాడడానికి ఎలా సాహసిస్తావు రామా? మనస వాచ కర్మణ నా పాతివ్రత్యాన్ని ఒక్క క్షణం కూడా నేనెన్నడూ విడనాడలేదే. నా శీలం పవిత్రమైంది. నేనొక సాధారణమైన స్త్రీనైనట్లుగా నీవు నాపై తీర్పు ఇవ్వకూడదు. నన్ను జనక రాజపుత్రికగా జానకిగా వ్యవహరిస్తున్నప్పటికీ నేను భూమి నుండే ఉత్పన్నురాలనయ్యాను. నా జననం దివ్యమైంది. రామా, ఈ విధంగా క్రూరంగా నన్ను తిరస్కరించడానికి నీవు ఇంతకాలంగా యోచిస్తూ ఉన్నట్లయితే నీ దూతగా హనుమంతుడు వచ్చినప్పుడు నీవు నాకెందుకు తెలియచేయలేదు? నన్ను పునఃస్వీకరించే ఉద్దేశం నీకు లేకపోతే ఆ క్షణమే నా జీవితాన్ని త్యజించి అనేక మాసాల దుర్భర బాధను తప్పించుకొని ఉండేదాన్ని కదా. అసంఖ్యాకులైన రాక్షసుల, వానరుల జీవితాలను హరించిన ఈ ఘోర యుద్ధం నీవు చేయడం కూడా తప్పి ఉండేది కదా. నీ మిత్రుల నుండి ఇంతగా సేవలను అర్థించవలసిన అవసరం నీకుండేది కాదు కదా. రామా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నా విశుద్ధ భక్తి ప్రపత్తులు నీ దృష్టిలో విలువ లేకుండా ఉన్నాయా అని బాధతో మాట్లాడుతూ విలపిస్తోంది సీతమ్మ. నాయనా లక్ష్మణ అని సీత లక్ష్మణుణ్ణి సంబోధిస్తూ, దయచేసి నేను ప్రవేశించడానికి ఒక పెద్ద అగ్నిజ్వాలను రాజే. నా భర్త చేత బహిరంగంగా తిరస్కారానికి గురి అయిన స్త్రీకి మిగిలిన మార్గం ఇదొక్కటే. ఏ స్త్రీ అయినా ఇలాంటి అవమానాన్ని పొందినప్పుడు ఇదే మిగిలింది మార్గం ఇంకా అని చెబుతూ మాట్లాడింది లక్ష్మణుడిని చూసి. లక్ష్మణుడు తన ఆందోళనను అణుచుకుంటూ రాముని వైపు చూసి, అగ్రజుడు సీత మాటలను ఆమోదిస్తున్నట్లుగా గ్రహించాడు. రాముని ముఖం చూసి అలాగే చేయమన్నట్లు చూశాడు. అందువలన లక్ష్మణుడు అగ్నిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. రాముడు అత్యంత కఠినంగానూ తీక్షణంగానూ కనిపిస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడేందుకు ఎవ్వరూ కూడా సాహసించలేకపోయారు. ఇక ఆయనను శాంతింపచేసే ప్రశ్న ఎక్కడుంది? అగ్నిని రాజేశాడు. అది భగభగమని ప్రజ్వరిల్లుతూ ఉంది. సీత రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. ముకుళిత హస్తాలతోటి అగ్ని ఎదుటికి వచ్చి సీతమ్మ బ్రాహ్మణులకు, దేవతలకు వందనాలు అర్పించింది. అగ్నిదేవుడిని ఉద్దేశించి ప్రార్థన చేస్తూ ఉచ్చరించింది, ఓ అగ్నిదేవా, నా హృదయం రాముని నుండి ఎప్పుడు ఎడబాసి ఉండనందున దయచేసి నాకు రక్షణ ప్రసాదించు. నేను మనసా వాచ కర్మణ రామునికి ఎన్నడూ ద్రోహం చెయ్యలేదు. నేను కళంకితురాలినైనానని ఆయన నాపై నిందారోపణ చేస్తున్నాడు. అందువలన త్రిలోకాలలో జరిగే కర్మలన్నిటికీ సాక్షీభూతుడమైన ఓ అగ్నిదేవా, నా పవిత్రతకు నీవు సాక్షి కావలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను అని ప్రార్థనతో చేసి సీతమ్మ అగ్నికి ప్రదక్షిణం చేసింది. ఒక మహాజన సమూహం సంభ్రమ ఆశ్చర్యాలతో వీక్షిస్తూ ఉండగా నిర్భీకమైనటువంటి మనస్సుతోటి అగ్ని జ్వాలలలో ప్రవేశించింది సీతమ్మ. ప్రజ్వలిస్తున్న జ్వాలల నడుమ కళ్ళు చెదిరే స్వర్ణాభరణాలతోటి అలంకృతురాలైన సీత అద్భుతమైన సువర్ణ తేజస్సుతో ప్రకాశించింది. సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న స్త్రీలంతా భయపడి కేకలు పెట్టారు. అక్కడ సమావేశమై ఉన్న వానరులు, రాక్షసులలో నుండి ఒక వ్యధాభరితమైన ఆర్తనాదం అంతటా వినపడింది.
అమితమైన విలాపాల నడుమ రాముడు ఆలోచనామగ్నుడైనట్లు కనిపిస్తున్నాడు. దేవతా ముఖ్యులు తమ దివ్య వాహనాలను అధిరోహించి ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు, పరమశివుడు వాళ్ళ నేతృత్వంలో ఆ దేవతలందరూ కూడా రాముని ఎదుట ముకుళిత హస్తాలతో నిలబడి రాముడితోటి మాట్లాడుతున్నారు. ఓ పూర్ణ పురుషోత్తమ భగవానుడా శ్రీరామచంద్ర, నీ శాశ్వత దివ్య సహచరి అయిన సీతామాతను నీవు నిర్లక్ష్యం చేస్తున్న విధం చూసి మాకెంతో బాధగా ఉంది. నీవు ఈ విశ్వాన్ని సృష్టించిన వాడివే, సకల దేవతలకు అధీశుడవు కదా. నీవు ఈ దివ్యత్వాన్ని పరిగణించక ఒక సాధారణ మానవుడినైనట్లు సీతను ఎందుకు తిరస్కరిస్తున్నావు అని అడిగారు. అందుకు రాముడు చెప్తున్నాడు, నేను సాధారణ మానవుడిని, దశరథ మహారాజు యొక్క పుత్రుడిని నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పుకోవలసిందేమైనా ఉంటే బ్రహ్మదేవా నీవు చెప్పు అని అడిగాడు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన రామచంద్ర, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడువు తండ్రి. అందువల్ల నారాయణుని యొక్క అన్ని రూపాలు నీవే. నీవు పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ప్రధాన విస్తృతివి, సకల కారణాలకు కారణుడివి. నీవు విశ్వం యొక్క విశ్వరూపానివి, అన్నిటికీ ఆధారమైన వాడివి. దేవతలంతా నీలోని అవిభాజ్యాలే, నీ శాశ్వత సేవకులే. అదీగాక సీతమ్మ స్వయంగా భాగ్యదేవత అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మియే తప్ప వేరు కాదు తండ్రి. రావణుని నాశనం చేయడానికోసం మీరిద్దరూ భూలోకంలో అవతరించారు. ఈ మహాకార్యం ఇప్పుడు సాధించారు. ఓ దేవా, ఇక నీవు కోరినంత కాలం భూమండలంలో పరిపాలించిన తర్వాత ఆధ్యాత్మిక లోకంలో ఉన్న నీ దివ్య ధామాన్ని నీవు తిరిగి చేరుకోవచ్చు అని బ్రహ్మదేవుడు వివరించి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పడం పూర్తయింది. పూర్తి కాగానే అగ్నిజ్వాలలలో నుండి సీతతో సహా అగ్నిదేవుడు బయటికొచ్చాడు. అగ్నిదేవుడు సీతను రాముని ఎదుటకు తీసుకొచ్చి నిలబెట్టి ఆమె దేహం కానీ, ఉజ్వలమైన అరుణ వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, శిరోజాలు కానీ ఏ కొంచెమైనా దహించబడిన చిహ్నాలు ఏమీ లేకపోవడం ప్రతి ఒక్కళ్ళు చూశారు. విశ్వసాక్షి హోదాలో అగ్నిదేవుడు రామునితో అంటున్నాడు, రామా, నీ ప్రియ సతి సీత ఇదిగో. ఈమె లేశమాత్రమైన కళంకం లేనిది. మనస్సులో కానీ, వాక్కులో కానీ, దృష్టిలో కానీ ఆమె నీకెన్నడూ స్వల్ప మాత్రమైన ద్రోహం చెయ్యలేదు. ఇక కర్మల విషయం వేరే చెప్పాలనా? అందువల్ల ప్రియమైన రామ, నీ పరుష వాక్కులను, కఠిన ప్రవర్తనను విడిచిపెట్టు. ఎటువంటి ఆక్షేపణలు లేకుండా సీతమ్మను నీవు స్వీకరించి తీరాలి అని ప్రకటించాడు. అగ్నిదేవుని సాక్ష్యం విన్నాడు రాముడు. కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలుతూ ఉంటే, ఓ అగ్నిదేవ, తన నిష్కళంక పవిత్రత గురించి జనావళికి విశ్వాసం కలిగించటం కోసం ఆ అగ్ని పరీక్షకు గురి కావడం సీతకు అవసరం. ఆమె అగ్ని ప్రవేశం చేయకుండా నేను నిరోధించి ఉంటే ఆమె పవిత్రతను ముందుగా నిరూపించకుండా ఆమెను స్వీకరించినందుకు ప్రజానీకం నన్ను విమర్శించి ఉండేది. నేను కేవలం కామ ప్రేరితునైనట్లు వాళ్ళు నిర్ధారణకు వచ్చి ఉండేవాళ్ళు. యథార్థానికి సీత పాతివ్రత్యం గురించి, ఆమెను రావణుడు ఎన్నటికీ చేరలేడనే విషయం కూడా నాకు ముందే తెలుసు. తన ధర్మశక్తి చేత ఆమె సర్వదా సంపూర్ణంగా సంరక్షితురాలై ఉంది. సీత యొక్క పాతివ్రత్యాన్ని ప్రపంచానికి నిరూపించడం కోసమే ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపించానంతే అని రాముడు ఆనందంగా చెప్పాడు. ఇంకా సమాజంలో ఎప్పటికీ ఈ సృష్టి ఉన్నంత వరకు సీతను ఎవ్వరు విమర్శించే అవకాశం లేకుండా, ఇంకా ఆమెను ఆరాధించే విధంగా ఆమె కీర్తి నలుదిక్కులా వ్యాపించాలని ఇలా చేశాను. వాస్తవానికి సీత సాక్షాత్తు సూర్యకాంతి లాంటిది. సూర్యుడు సూర్యకాంతి వేరు కానట్లుగా ఆమె నాకంటే భిన్నురాలు కాదు. నా నుండి సీతను ఎవ్వరూ వేరు చేసే అవకాశమే లేదు. సీతతో తిరిగి జతకూడినందుకు రాముడు అమితమైన దివ్యానందాన్ని పొందుతూ ఇలా మాట్లాడాడు. ఆయన లీలల్ని, ఆధ్యాత్మిక వినిమయాలను ఆస్వాదించే లక్ష్యంతో జరపబడిన ఆయన ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణలే ఇదంతా.
అని పరమశివుడు ఆ స్థానానికి విచ్చేసి రాముడిని ఆలింగనం చేసుకొని, ప్రభు, అనుపమాన బల పరాక్రమోపేతుడైన రావణుని సంహరించడం ద్వారా నీవు చేసిన అద్భుత సాహస కృత్యం విలయకాలం వరకు ముల్లోకాలలో కీర్తించబడుతూ ఉంటుంది నాయనా అని రాముణ్ణి కీర్తిస్తున్నాడు పరమశివుడు. ఇక్కడ నిజంగా మాట్లాడితే ఒక విషయం మనం మనవి చేసుకోవాలి. సీతను అపహరించుకొని పోవడం అనేది రావణునికి వాస్తవంగా అసాధ్యమైన పని. రావణుడు తీసుకుపోయిన సీత రూపం సీతామాత యొక్క మాయా ప్రతిబింబం మాత్రమే. మాయా సీత దగ్ధమై యథార్థమైన సీత అగ్నిలో నుండి వెలుపలకు వచ్చింది. అందుకే అంత తేజస్సు. ఆమె రాముణ్ణి దర్శించింది, అందుకే అంత వర్చస్సు. ఇది మనం తెలుసుకోవాలి. అందరూ విమర్శ చేస్తూ రాముడు అగ్ని ప్రవేశం చెయ్యమన్నాడు అని అంటారు. కానీ రాముడు ఆ మాట చెప్పలేదు. సీతమ్మే అగ్నిలో ప్రవేశిస్తాను, మనస వాచ కర్మణ నేను రాముడికి అంకితురాల్ని, ఆ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో సీతమ్మే అలా చేసింది. కాబట్టి ఇక్కడ విమర్శనాత్మకమైన విషయం ఏమీ లేదు. ఒక స్త్రీ ఎలా ఉండాలో సీతమ్మ నిరూపణ చేసింది. పాతివ్రత్య ధర్మమేంటో ప్రతి స్త్రీ తెలుసుకొని తీరాలి. ఇప్పుడు సమాజంలో స్త్రీకి పాతివ్రత్యం అనే పదమే అర్థం లేకుండా పోయింది. నిజానికి పతివ్రత అనేది తెలుగులో ఉన్న పదమే. ఇంగ్లీషులో పతివ్రత అనేదానికి భాషే లేదు. అటువంటి ఇంగ్లీషు భాషని ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో కూడా చివరికి వాడబడే పరిస్థితి వస్తుంది. స్త్రీ జీవితం ఎంతో ఉన్నతమైంది. అటువంటి జీవితాన్ని పంకిలం చేసుకుంటున్నారు. అది కాకుండా ఉండాలి అంటే రామాయణం తప్ప వేరే మార్గం లేదు. రామాయణంలో ప్రతి ఒక్కళ్ళు రామాయణం తెలుసుకొని ధర్మాన్ని పాటించి తీరాలి. స్త్రీ గనక పాతివ్రత్య ధర్మం గనక సరిగ్గా ఉంటే కుటుంబాలన్నీ కూడా ప్రశాంతంగా గడుస్తాయి, ధర్మం నిలబడుతుంది. ఇది అందరూ అర్థం చేసుకొని తీరాలి. సరే, ఆకాశం వైపు పరమశివుడు చూపిస్తూ రాముణ్ణి, నీ తండ్రి అయిన దశరథుడు తన దివ్య రథంపై అధిరోహించి ఎలా నిరీక్షిస్తున్నాడో చూడు రామా. కారుణ్యమూర్తివైన నీ వల్ల ముక్తుడై ఆయన ఇప్పుడు ఇంద్రలోకంలో నివసిస్తున్నాడు. నిన్ను చూచేందుకే దశరథ మహారాజు ఇక్కడికి వచ్చాడు కనుక శీఘ్రమే లక్ష్మణునితో పాటు వెళ్ళి ఆయనను తిరిగి కలుసుకో అని చెప్పాడు. రామ లక్ష్మణులు వెళ్ళి తమ తండ్రి ఎదుట ప్రణామాలు చేశారు. అత్యంత మహదానంద సంభరితుడైన దశరథ మహారాజు రాముడిని తన ఒడిలోకి తీసుకొని, నా స్వర్గలోక వాసం నాకు యథార్థమైన ఆనందమేమీ ఇవ్వలేదు రామా. ఇప్పుడు నిన్ను చూడగలిగినందుకు మాత్రమే నేను సుఖ సంతోషాలను పొందుతున్నాను. నీ ప్రవాసానికై పట్టుబడుతూ కైకేయి పలికిన పలుకులే ఇంతకాలంగా నా హృదయంలో ముద్రితమై నిలిచి ఉన్నాయి. ఇప్పుడు నీ ప్రవాసం ముగింపుకొచ్చింది కనుక నేను ఒకంత ఊరట పొందుతున్నాను. అయితే నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళే భరతుడిని కలవడం, చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కావడం చూడాలని నేను పరితపిస్తున్నాను. నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువేనని, రావణుని నిర్జించడం కోసమే భూమిపై అవతరించావని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని ప్రేమగా రాముడు పలుకుతున్నాడు. రాముడు బదులిస్తూ, ప్రియమైన తండ్రి, నా ప్రవాసం ముగింపుకు వచ్చి కార్యం సిద్ధించినందుకు నేను కూడా ఎంతగానో ఊరట చెందుతున్నాను. అయితే మీకు నా ప్రార్థన ఒకటి ఉంది. నన్ను ప్రవాసానికి పంపే సమయంలో కైకేయి భరతులతో మీ సంబంధాన్ని త్యజిస్తున్నట్లుగా మీరు పరుషంగా కొన్ని మాటలు మాట్లాడారు. దయచేసి అవన్నీ ఉపసంహరించండి అని ప్రార్థన చేస్తూ అడిగాడు. దశరథ మహారాజు తథాస్తు అంటూ అందుకు వెంటనే సమ్మతించాడు. వెంటనే లక్ష్మణుడిని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుని దశరథుడు, నాయనా, నీవు రామునికి అంకిత భావంతో చేసిన సేవకు గాను నేను శాశ్వతంగా నీకు రుణపడి ఉంటాను. నీ అగ్రజుడు విశ్వశ్రేయస్సు కోసం మానవ రూపం దాల్చిన సాక్షాత్తు పరమ పురుషుడేనని దయచేసి గ్రహించు. దేవతలలో అత్యున్నతులైన వారికి కూడా ఆయన ఆరాధ్య దైవం అని చెప్తున్నాడు లక్ష్మణుడికి. సీతమ్మతో చెప్తున్నాడు,
అమ్మా సీత, నీ పాతివ్రత్యాన్ని రాముడు పరీక్షించినందుకు దయచేసి అతనిపై కోపగించకు, అలుగకు. నీ శ్లాఘనీయమైనటువంటి ప్రవర్తన నీకు ఈ ప్రపంచం ఇంతవరకు చూసిన అత్యంత మహిమోపేతురాలైన స్త్రీగా చరిత్రలో పదిలమైన స్థానాన్ని సంతరించి పెడుతుందని గ్రహించు అని చెప్పాడు. అలా పలికిన దశరథ మహారాజు తన దివ్య రథాన్ని ఎక్కి స్వర్గలోకం దిశగా అధిరోహించాడు. ముకుళిత హస్తాలతోటి నిలబడ్డ రాముణ్ణి చూసి ఇంద్రుడు, నా దర్శనం ఎన్నడూ వృధా కాబోదు రామా, అందువల్ల నా నుండి ఏదైనా వరాన్ని స్వీకరించాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇంద్రుని ప్రకటన విన్నాడు రాముడు, సంతోషించాడు. దేవేంద్ర, నా సేవలో అసువులు బాసిన వానర యోధులందరినీ పునర్జీవితులం చెయ్యి. దీనికి తోడు ఈ వీరులు ఏ ప్రదేశంలో నివసించినా అక్కడ వృక్షాలన్నీ కూడా అకాలంలో సైతం ఫలభరితంగా ఉండేటట్లుగా వరం ఇవ్వు అన్నాడు. ఇంద్రుడు బదులిస్తూ, ఆ వరాన్ని ప్రసాదించడం నాకైతే చాలా కష్టమే, అయినా సరే ఆ వరాన్ని సంతోషంగా అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడే యుద్ధంలో మరణించిన వానరులంతా సజీవులై గాయాలన్నీ పూర్తిగా నయమై నేల మీద నుండి నిద్రపోతూ లేచినట్లు లేచారు. రాముణ్ణి, అక్కడ దేవతల్ని అందరినీ చూసి వాళ్ళు అనుకున్నారు, ఓహో మేము చనిపోయిన వాళ్ళం బతికామా అని ఆనంద బాష్పాలు రాల్చారు. ఇక దేవతలందరూ నిష్క్రమించారు. రాముడు, వానరులు ఆ రాత్రి అక్కడే గడిపారు. విభీషణుడు రాముని అభిషేకం కోసం వివిధ రాజలాంఛనాలను తీసుకొని వస్తున్న అసంఖ్యాకులైన పరిచారకులతో కలిసి రాముని ఎదుటికొచ్చాడు. కానీ రాముడు, ప్రియమైన విభీషణ, సుగ్రీవుని నాయకత్వాన వానరులందరినీ పిలిపించు, ఈ రాజభోగాలన్నీ వారిని అనుభవించనవ్వు. నా తరపున కఠినమైన తపస్సాధనలను సాగిస్తున్న భారతుడి నుండి నేను వేరుగా ఉన్నంతకాలం ఇలాంటి రాచమర్యాదలేవి నాకు రుచించవు. నేను తిరిగి అయోధ్యకు వేగమే చేరుకోవాలి. అందుకు ఏదైనా ఏర్పాటు చెయ్యమని మాత్రం అభ్యర్థిస్తున్నాను అని వినయంగా, కాలినడకన అక్కడికి చేరాలంటే ప్రయాసతో కూడిన పని, ఏదైనా ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు. విభీషణుడు వెంటనే సమాధానం చెప్తూ, పుష్పక రథంలో ప్రయాణించావంటే నీవు అయోధ్యకు ఈ రోజునే చేరతావు రామా. నీవు, సీత, లక్ష్మణుడు, వానర సేనతో సహా కొంతకాలం ఇక్కడనే ఉంటే మీరు వెళ్లే ముందు ప్రతి ఒక్కరిని నేను రాజ్యాధీశుని హోదాలో సముచితంగా ఆనందింపచేస్తాను అని విభీషణుడు ప్రార్థన చేస్తూ అడిగాడు. అందుకు రాముడు ఒప్పుకోలేదు. నీ ఆతిథ్యాలతో పని లేదు. నేను భరతుడిని, కౌసల్యను, నా సవతి తల్లులను కలుసుకోవాలి. దానికి నేను తహతగలాడుతున్నాను. అందువని ఆలస్యం లేకుండా నేను వెళ్ళడానికి అనుమతించవలసిందిగా వేడుకుంటున్నాను అని రాముడు విభీషణుడితో చెప్పాడు. విభీషణుడు వెంటనే పుష్పక రథాన్ని తయారు చేసి తీసుకొచ్చాడు. ఆ అద్భుతమైన రథాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కుబేరుని రథమిది. అక్కడి నుంచి రావణాసురుడు తీసుకొచ్చాడు. అద్భుతంగా ఉంది. రత్న ఖచ్చితమైన ఆసనాలతో ఆ రథాన్ని విశ్వకర్మ స్వర్ణంతో నిర్మించాడు. అది పుష్పక విమానం. ఆ పుష్పక విమానంలో ఎలా బయలుదేరారు, ఎవరెవరు బయలుదేరారు, దాని గురించి వివరంగా మరలా చెప్పుకుందాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.